So welcome to 8th class. So today's construction is the last construction of this chapter. After this we have to start a new chapter. Okay. Construct a square jump where diagonal is 4.2 centimeters. Okay. ఒక చతురస్రం యొక్క కర్ణము 4.2 సెంటీమీటర్లు అయితే ఆ చతురస్రాన్ని నిర్మించాలి. చతురస్రాన్ని నిర్మించడానికి మనకి ఒక మెజర్మెంట్ డయాగ్నల్ ఇక్కడ కర్ణం ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా మనం చతురస్రాన్ని నిర్మించాలి. ఓకే. సో బిఫోర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద స్క్వేర్, ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ఏ రఫ్ డయాగ్రామ్. సో దిస్ ఈజ్ a square jump, J-U-M-P, jump. Here JM and PU are the diagonals. So we know that in a square the diagonals are equal. So that is why first we have to draw a line segment with 4.2 centimeters. So which is denoted by JM. And after that we have to draw a perpendicular bisector, because in a square the diagonals are perpendicularly bisect and also equal. So from the point of intersection of this perpendicular bisector and the diagonal is denoted by the letter O, and take OP is equal to OU is equal to 4.2 by 2, so that is 2.1. So we have to draw two arcs on either side of perpendicular bisector, and the point of intersection of those arcs is denoted by P and U, and if you join P comma J and J comma U and U comma M and M comma P, so we will get the square jump. Okay. So this is the way how to construct when diagonal of a square is given. తెలుగు మీడియం చూడండి, ఒక చతురస్రం యొక్క కర్ణం ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే చతురస్రం యొక్క కర్ణము, చతురస్రంలో కర్ణాలన్నీ సమానంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ 4.2 అంటే JM అనుకుందాం. అదేవిధంగా ఈ 4.2 PU కూడా అవుతుంది కాబట్టి సో JM ఈజ్ ఈక్వల్ టు 4.2 సెంటీమీటర్లతో ముందుగా మనం ఏం చేయాలంటే ఒక రేఖాఖండాన్ని గీచుకోవాలి. గీసిన తర్వాత ఈ JMకి ఒక లంబ సమద్విఖండ రేఖ వేయాలి. ఈ లంబ సమద్విఖండ రేఖ ఈ రేఖాఖండం ఎక్కడైతే ఖండించుకున్నాయో ఆ ఖండన బిందును ఓగా గుర్తించుకొని ఓ కేంద్రంగా OP ఈజ్ ఈక్వల్ టు OU ఈజ్ ఈక్వల్ టు 4.2 by 2, దట్ ఈజ్ 2.1 సెంటీమీటర్లు ఉండే విధంగా ఈ లంబ సమద్విఖండ రేఖపై ఇరువైపులా రెండు చాపాలను గీయాలి. ఈ రెండు చాపాలు ఈ లంబ సమద్విఖండ రేఖను ఎక్కడైతే ఖండించాయో ఆ ఖండన బిందును P మరియు Uగా గుర్తించి P మరియు J, J కామా U, U కామా M, M కామా Pలను కలిపినట్లయితే మనకు కావలసిన చతురస్రం అనేది ఏర్పడుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఈ కన్స్ట్రక్షన్ చేయాలి. సో దానికోసం మనం ఫస్ట్ ఒక రఫ్ డయాగ్రామ్ చిత్తుపటం వేసుకొని సో ఎలా చేయాలి అనే దాన్ని ఒక మనం అనాలిసిస్ అనేది చేసుకోవటం జరిగింది. ఓకే. ఇప్పుడు ఈ అనాలిసిస్ని బేస్ చేసుకొని, అంటే అనాలిసిస్ అంటే క్యాలిక్యులేషన్స్ ఏం చేయలేదు కానీ సో ఎలా చేయాలి అనేది మనకు ఒక ఐడియా వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ను మనం స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ JM ఈజ్ ఈక్వల్ టు 4.2 సెంటీమీటర్స్ లైన్ సెగ్మెంట్ డ్రా చేశాను నేను, చూడండి. సో దీన్ని JMగా గుర్తిద్దాం. ఓకే, యూపీగా తీసుకున్నాను, ఎలా అయినా పర్లేదు. యూపీఆర్ ఎలా తీసుకున్నా పర్లేదు, ఏదో ఒక కర్ణాన్ని తీసుకోవాలి కాబట్టి. ఇక్కడ మార్చుకుందాం రఫ్ డయాగ్రామ్లో యూపీ కింద U
P. ఓకే. సో కాంపస్ తీసుకొని కాంపస్తో యూపీలో హాఫ్ కంటే ఎక్కువ తీసుకొని యూపీ లైన్ సెగ్మెంట్కి బోత్ సైడ్స్ 2 ఆర్క్స్ డ్రా చేయడం జరిగింది. మరలా కాంపస్ వృత్తలేఖిని P అనే బిందువు మీద పెట్టి మరలా ఇంత ముందు ఖండించిన చాపాన్ని ఖండించుకునే విధంగా 2 చాపాలు గీయడం జరిగింది. సో పుట్ ద పాయింట్ ఆఫ్ కాంపస్, needle of compass on point P and draw again 2 arcs intersecting the previous arcs. So with the point of intersection of these arcs, we have to draw a perpendicular bisector to UP. Okay. So this perpendicular bisector intersects UP at O. So now we have to join this point of intersection of the 2 arcs, the 2 pairs of arcs. Okay. Now take 2.1 centimeters radius, and this point of intersection is also denoted by O. So this is O, and these points are J and this is M. So we have to take 2.1 centimeters radius and put the point on needle of the compass on O, and we have to draw 2 arcs on either side of the perpendicular bisectors. So these are the point of intersections of arcs. So this is J and this is M, and now we have to join J and U, J comma U, and U comma M, and M comma P and P comma J. Okay. Joining all these line segments. సో ఈ విధంగా జేని యూని కలుపుకోవాలి, అదేవిధంగా యు మరియు ఎంని కలుపుకొని పిని జేని కూడా కలుపుకుంటే మనకి కావలసిన చతురస్రం ఏర్పడుతుంది. సో ఈ చతురస్రం యొక్క కర్ణం 4.2 సెంటీమీటర్లు వచ్చింది. ఈ 4.2 సెంటీమీటర్లు కర్ణం ఇచ్చినప్పుడు చతురస్రాన్ని ఈ విధంగా మనం నిర్మించుకోవాలి. సో ఇప్పుడు మనం నిర్మాణ క్రమం రాసుకోవాలి. సో నేను ఇంగ్లీష్లో రాశాను కాబట్టి ఈరోజు తెలుగులో రాస్తాను నిర్మాణ క్రమం. సో ఫస్ట్ మనం ఏం చేసామో అది రాయండి. యూపీ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్ల రేఖాఖండమును గీచితిని. రేఖాఖండమును గీచితిని. సో ఇది ఫస్ట్ స్టెప్ మనకి. సో రెండో స్టెప్ మనం ఏం చేసాం, యూపీకు లంబ సమద్విఖండ రేఖను గీచితిని. యూపీకు లంబ సమద్విఖండన రేఖను
రేఖను గీచితిని. ఆ ఖండన బిందువును ఓగా గుర్తించితిని. ఆ ఖండన బిందువును ఓగా గుర్తించితిని. థర్డ్ పాయింట్, ఓ కేంద్రంగా OJ is equal to OM is equal to 2.1 సెంటీమీటర్లు. 2.1 సెంటీమీటర్లు వ్యాసార్థంతో ఓ కేంద్రముగా లంబ సమద్విఖండ రేఖకు ఇరువైపులా 2 చాపములను గీచితిని. ఆ ఖండన బిందువులను J, Mలుగా గుర్తించితిని. లాస్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్, J, U మరియు U, M మరియు M, P మరియు
పి కామా జేలను కలిపితిని. కలిపితిని. జంప్ కోరిన చతురస్రం ఏర్పడినది. జంప్ జేయుఎంపి జంప్ కోరిన చతురస్రం ఏర్పడినది. కోరిన చతురస్రం ఏర్పడినది. ఓకే, సో ఈ విధంగా మనం నిర్మాణ క్రమం రాసుకోవాలి. సో ఒకసారి ఇంగ్లీష్లో దీన్ని మనం ట్రాన్స్లేట్ చేసి చదువుదాం ఇంగ్లీష్ మీడియం కోసం. డ్రా లైన్ సెగ్మెంట్ యూపీ ఈజ్ ఈక్వల్ టు 4 centimeters and draw perpendicular bisector of UP and the point of intersection of the perpendicular bisector and the line segment UP is denoted by O. The third point, from point O, take OJ is equal to OM is equal to 2.1 centimeters and draw two arcs on either side of the perpendicular bisectors and these arcs intersect the perpendicular bisectors at J comma M. Okay, fourth point, join J comma U and J comma M and M comma P and P comma J. So JUMP jump is a required square. ఓకే, సో ఈ విధంగా మనం ఇంగ్లీష్లో రాసుకోవచ్చు పాయింట్స్ని సేమ్ ఇదే విధంగా. ఓకే, సో ఇన్ని రోజులు కూడా ఇంచుమించు ఒక 15 రోజుల నుంచి ఈ చాప్టర్ అంతా కూడా చెప్పడం జరిగింది. ప్రతి కన్స్ట్రక్షన్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నది మీకు చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్స్ మాత్రం మీకు ప్రాక్టీస్ కోసం వాటిని మీ యొక్క ప్రాక్టీస్ కోసం వాటిని వదిలివేయడం జరిగింది. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసి ఈ కన్స్ట్రక్షన్స్ అందరూ బాగా నేర్చుకుంటారని కోరుకుంటున్నాం. సో నెక్స్ట్ మనం రేపు ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.